మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల స్టేటస్ను ఏ విధంగా చూసుకోవాలి దయచేసి తెలియజేయగలరు అని చాలామంది మిత్రులు అడగడం అనేది జరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఆసరా పెన్షన్ పేరును చేయూత పెన్షన్గా మార్చడం అనేది జరిగింది. చేయూత పెన్షన్ స్టేటస్ను ఏ విధంగా చూసుకోవాలి అనేది వారి ఉద్దేశం. అయితే ఈ చేయూత పెన్షన్ స్టేటస్ను దేనికోసం చూసుకోవాల్సి వస్తుంది అంటే, ప్రతి నెల తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ అనేది ఎప్పుడు జరుగుతుందో ఏమో ఎవరికి తెలియని పరిస్థితి. ఈ నెల పెన్షన్లు వచ్చాయా రాలేదా అని తెలుసుకోవడానికి ఈ చేయూత పెన్షన్ స్టేటస్ను చూసుకోవలసి ఉంటుంది. కాబట్టి ఈ చేయూత పెన్షన్ స్టేటస్ను ఎలా చూసుకోవాలి అనేది వారి ఉద్దేశం. ఇక మరొక విషయం ఏంటంటే, అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ చేయూత పెన్షన్ స్టేటస్లో మీ పేరు కానివ్వండి, మీ ఇంటి పేరు కానివ్వండి, మీ తండ్రి పేరు కానివ్వండి, లేదా మీ ఆధార్ నెంబర్ కానివ్వండి తప్పుగా ఉన్నట్లయితే, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎంపీడీఓలు, పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ కమిషనర్లు మీ యొక్క పెన్షన్ స్టేటస్లో ఇవి తప్పుగా ఉన్నాయి కాబట్టి వీటిని సరి చేసుకోండి, లేదంటే మీ పెన్షన్లను నిలుపుదల చేయడం జరుగుతుంది అని చెప్పేసి నోటీసులు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని 1-2 వీడియోలో మీకు తెలియజేశాను. కాబట్టి మీ యొక్క స్టేటస్లో మీ పేరు తప్పుగా ఉన్నా, మరియు మీ తండ్రి పేరు తప్పుగా ఉన్నా, మీ ఇంటి పేరు తప్పుగా ఉన్నా, మీ ఆధార్ నెంబర్ ఎంటర్ లేకపోయినా, మరొకరి ఆధార్ నెంబర్ మీ పెన్షన్ స్టేటస్లో ఎంటర్ అయినా వీటిని సరి చేసుకోవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. సరి చేసుకున్నట్లయితే ఇక్కడ ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు 3 నెలలు మీకు టైం ఇవ్వడం అనేది జరుగుతుంది. 3 నెలల తర్వాత మీ పెన్షన్ను నిలుపుదల చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 3 నెలలు నిలుపుదల చేసిన తర్వాత పర్మనెంట్గా మీ యొక్క పెన్షన్ను తొలగించడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు మీ పెన్షన్ స్టేటస్లోకి వెళ్ళి ఆ పెన్షన్ స్టేటస్లో మీరు తప్పుగా, మీ పేరు తప్పుగా ఉన్నా, మీ ఇంటి పేరు తప్పుగా ఉన్నా, మీ తండ్రి పేరు తప్పుగా ఉన్నా, ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ ఫీడ్ లేకపోయినా కానీ వీటిని సరి చేసుకోవలసినటువంటి అవసరం అనేది ఉంది. ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ ఆసరా పెన్షన్ల స్టేటస్ను ఏ విధంగా చూసుకోవాలి, ఆ స్టేటస్లో ఏమైనా తప్పులు ఉంటే ఏ విధంగా ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలి, మీ పెన్షన్ను ఏ విధంగా కాపాడుకోవాలి అన్న పూర్తి జెన్యూన్ వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా, కొత్త సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే, మీరు అవేర్నెస్గా ఉండాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో చేయూత పెన్షన్ స్టేటస్ను ఏ విధంగా చూసుకోవాలి అంటే, ముందుగా మీ మొబైల్లో గూగుల్ ఉంటుంది కదా, ఆ గూగుల్ని ఓపెన్ చేయండి. గూగుల్ సెర్చ్ బార్లో చేయూత పెన్షన్ స్టేటస్ అని టైప్ చేయండి. ఈ విధంగా టైప్ చేయగానే చేయూత పెన్షనర్స్ డీటెయిల్స్ అని రావడం అనేది జరుగుతుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చేయూత పెన్షన్కు సంబంధించినటువంటి పోర్టల్ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఆ పోర్టల్ని ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను. ఈ విధంగా మీకు పోర్టల్ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఈ పోర్టల్లో మీ యొక్క పెన్షన్ స్టేటస్ను 2 విధాలుగా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. మొదటిది ఏంటి అంటే, ఇక్కడ మీ దగ్గర పెన్షన్కు సంబంధించినటువంటి ఐడి నెంబర్ ఉంటుంది కదా, ఐడి నెంబర్ పైన టైప్ చేయగానే వెంటనే మీ పెన్షన్ స్టేటస్ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఈ పెన్షన్ ఐడి ఎక్కడ ఉంటుంది అంటే, మీరు పెన్షన్ తీసుకునే సమయంలో పెన్షన్ బుక్ ఉంటుంది కదా, ఆ పెన్షన్ బుక్ మీద ఈ పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది, దాన్ని టైప్ చేయాలి. లేదంటే మీ యొక్క ఆధార్ నెంబర్ను ఇక్కడ టైప్ చేసినా కానీ వెంటనే మీ యొక్క పెన్షన్ స్టేటస్ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఇక వికలాంగులు అయితే వారికి సంబంధించినటువంటి
ఈ సదరం ఐడి నెంబర్ను ఎంటర్ చేసినా కానీ వారికి ఈ పెన్షన్ స్టేటస్ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. అంటే వికలాంగులకు సంబంధించి పెన్షన్ ఐడి నెంబర్తో అయినా ఆధార్ నెంబర్తో అయినా కానీ సదరం ఐడి నెంబర్తో అయినా కానీ ఈ పెన్షన్ స్టేటస్ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఇక రెండో రకము ఏంటి అంటే ఇక్కడ మీ కాడ పెన్షన్ స్టేటస్ మీ కాడ లేకపోయినా కానీ ఆధార్ నెంబర్ లేకపోయినా కానీ ఆ తర్వాత మీ దగ్గర సదరం ఐడి నెంబర్ లేకపోయినా కానీ కింద మీ డిస్ట్రిక్ట్ను సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. అప్పుడు మీ డిస్ట్రిక్ట్ను సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ మండలాన్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. అక్కడ మీ మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మండలాన్ని సెలెక్ట్ చేసుకోగానే మీ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోండి అని అడుగుతుంది. మీ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద పెన్షనర్ నేమ్ అని ఉంటుంది. ఈ పెన్షనర్ నేమ్ దగ్గర మీ పేరును అక్కడ టైప్ చేసి కింద సెర్చ్ అని ఉంటుంది. దానిపైన మీరు క్లిక్ చేయగానే మీ యొక్క పెన్షన్ స్టేటస్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 2 విధాలుగా మీ యొక్క చేయుత పెన్షన్ స్టేటస్ను చూసుకోవచ్చు. ఇక్కడ పెన్షన్ స్టేటస్ ఓపెన్ కాగానే ముందుగా మీ యొక్క జిల్లా అనేది అక్కడ కనపడుతుంది. ఆ తర్వాత మండలం అనేది మీకు కనిపిస్తుంది. మీ పంచాయతీ గ్రామ పంచాయతీ అనేది మీకు కనిపిస్తుంది. ఇక రెండవ లైన్లో ఇక్కడ పెన్షన్ ఐడి అనేది మీ యొక్క పెన్షన్ ఐడి అక్కడ ఎంటర్ చేయబడి ఉంటుంది. దానిని మీరు ఒక దగ్గర రాసుకోండి. ఆ తర్వాత మరొకటి ఏంటంటే ఎస్కేఎస్ ఐడి కూడా ఇక్కడ ఎంటర్ చేయబడి ఉంటుంది. ఇక ఎస్కేఎస్ ఐడి తర్వాత యుఐడి అంటే ఇక్కడ ఆధార్ నెంబర్ను అక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది. అంటే ఆధార్ నెంబర్ లాస్ట్ 4 అంకెలు అక్కడ ఎంటర్ చేయబడి ఉంటాయి. ఆ తర్వాత మీ యొక్క నేమ్ ఉంటుంది, బెనిఫిషరీ నేమ్. ఎవరైతే పెన్షన్దారుడు ఉంటారో అతని పేరు ఉంటుంది. ఆ తర్వాత అతని ఫాదర్ నేమ్ ఉంటుంది. ఆ తర్వాత టైప్ ఆఫ్ పెన్షన్, ఇతను ఏ రకమైనటువంటి పెన్షన్ను పొందుతున్నాడు అన్న వివరము అక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు ఓల్డేజ్ పెన్షన్ పొందినట్లయితే ఓఏపీ అని, డిజబుల్ పెన్షన్ పొందినట్లయితే డిజబుల్ పెన్షన్ అని, విడో పెన్షన్ పొందుతున్నట్లయితే విడో పెన్షన్ అని, ఈ విధంగా మీరు ఏ పెన్షన్ పొందుతున్నట్లయితే ఆ పెన్షన్ కేటగిరీని అక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది. ఆ తర్వాత కింది భాగంలో మీ యొక్క ఏజ్ని అక్కడ మెన్షన్ చేస్తారు. జెండర్ను అంటే మీరు మేలా ఫిమేలా అనేది మెన్షన్ చేస్తారు. ఆ తర్వాత శాంక్షన్ మంత్, మీకు పెన్షన్ ఏ మంత్లో ఏ ఇయర్లో శాంక్షన్ చేయబడ్డది అన్నది కూడా అక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది. ఆ తర్వాత పెన్షనర్ స్టేటస్ అంటే ఈ పెన్షనరు ఇప్పటికీ పెన్షన్ పొందుతున్నారా, అంటే లైవ్లో ఉన్నారా లేకపోతే చనిపోయారా అన్నది కూడా అక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది. తర్వాత లాస్ట్ రిలీజ్ మంత్ అంటే గతంలో ఇతనికి ఏ నెలలో పెన్షన్ రిలీజ్ చేయబడ్డది అన్నది అక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది. అంటే ఇది నవంబర్ నెల కదా, ఇక్కడ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ ఇతనికి రిలీజ్ అయిందా కాలేదా అనేది అక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది. ఇక తర్వాత లాస్ట్ రిలీజ్ అమౌంట్, గత నెలలో ఇతనికి ఎంత అమౌంట్ రిలీజ్ చేయబడ్డది అన్న వివరాలు కూడా అక్కడ నమోదు చేయబడి ఉంటాయి. ఈ విధంగా మీ జిల్లా పేరు, మీ మండలం పేరు, మీ గ్రామం పేరు, ఆ తర్వాత మీ పెన్షన్ ఐడి, ఎస్కేఎస్ ఐడి, మీ ఆధార్ ఐడి, తర్వాత బెనిఫిషరీ నేము, బెనిఫిషరీ తండ్రి పేరు, పెన్షన్ టైపు, మీ ఏజీ, మీ జెండరు, మీ పెన్షన్ ఎప్పుడు మీకు శాంక్షన్ అయింది, ఆ తర్వాత పెన్షన్ స్టేటస్ లైవ్లో ఉందా, కట్ చేయబడ్డదా, ఆ తర్వాత మీకు పెన్షన్ గత నెలలో ఎంత వచ్చింది అన్న పూర్తి వివరాలు ఆ స్టేటస్లో మీకు కనిపిస్తాయి. ఇక్కడ మీరు చేయవలసింది ఏంటి అంటే ఈ స్టేటస్లో మీ పేరు కరెక్ట్గా ఉందా లేదా మీరు చూసుకోవాలి. మీ ఇంటి పేరు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ మీ పేరులో తప్పున్నా, మీ ఇంటి పేరులో తప్పున్నా కానీ దాన్ని కరెక్షన్ చేసుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ తండ్రి పేరు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ తప్పు ఉన్నట్లయితే దానిని కరెక్షన్ చేసుకోవలసి ఉంటుంది. మీ ఆధార్ నెంబర్ లింక్ ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ లింక్ లేనట్లయితే లింక్ చేసుకోవలసి ఉంటుంది. ఇతరుల ఆధార్ నెంబర్ కూడా ఒక్కొక్కసారి అక్కడ పొరపాటున లింక్ చేయబడి ఉంటుంది. దానిని రద్దు చేసుకొని మీ యొక్క ఆధార్ నెంబర్ను లింక్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా మీ పేరులో తప్పున్నా, మీ ఇంటి పేరులో తప్పున్నా, మీ తండ్రి పేరులో తప్పున్నా, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ బదులు వేరొకరి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయబడ్డా కానీ వీటిని కంపల్సరీగా మీరు మార్చుకోవలసి ఉంటుంది. ఎక్కడ మార్చుకోవాలి అంటే మీ జిల్లా డిఆర్డిఏ కార్యాలయం అనేది ఉంటుంది. డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం అనేది ఉంటుంది.
ఆ కార్యాలయానికి సంబంధించి పీడీ గారు ఉంటారు. ఈ పెన్షన్కు సంబంధించి ప్రతి జిల్లాలో కూడా డిఆర్డిఏ వారు ఫైనల్ అథారిటీగా ఉంటారు. వారే జిల్లా పెన్షన్లకు ముఖ్య అధికారిగా ఉంటారు. వారికి మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే, గౌరవనీయులైనటువంటి డిఆర్డిఏ పీడీ గారికి నా పెన్షన్ స్టేటస్లో పేరులో తప్పుంది, నా ఇంటి పేరులో తప్పుంది, మా తండ్రి పేరు తప్పుగా నమోదైంది, మా ఆధార్ నెంబర్కు బదులుగా ఇతరుల ఆధార్ నంబరు అక్కడ ఎంటర్ చేయబడి ఉంది, ఏదైతే మీ స్టేటస్లో తప్పుగా ఉంటుందో దానిని మెన్షన్ చేస్తూ వీటిని నా యొక్క ఆధార్ కార్డు ప్రకారము సరి చేయగలరు అని చెప్పేసి మీరు డిఆర్డిఏ పీడీ గారికి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అప్పుడు డిఆర్డిఏకి సంబంధించినటువంటి అధికారులు మీ పెన్షన్ స్టేటస్ను చెక్ చేసి మీ ఆధార్ కార్డును చెక్ చేసి నిజ నిర్ధారణ చేసుకొని మీ పెన్షన్ యొక్క స్టేటస్లో ఉన్నటువంటి తప్పులను సరిచేసి సెర్ప్ వాళ్లకు ఇక్కడ సబ్మిట్ చేసి మీ స్టేటస్లో కరెక్షన్ చేసే విధంగా వారు తగిన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీ యొక్క పెన్షన్ స్టేటస్లోని తప్పులను సరిచేసుకోండి, మీ పెన్షన్ను నిలుపుదల కాకుండా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ధన్యవాదాలు.